ఇప్పుడు బంగారం ధర ఎప్పుడూ లేనంత రికార్డ్ హైకి చేరిపోయింది. అలాగే వెండి కూడా ఇంకా బంగారాన్ని మించి రికార్డ్ స్థాయికి ధరలు తాగుతున్నాయి. అంటే ఇప్పుడు బంగారం, వెండి ధరలు తగ్గుతాయా తగ్గవన్న దానిపైన ఏ ఆర్థికవేత్తలు అంచనా వేయలేకపోతున్నారు. ఉంటే ఒక స్మాల్ కరెక్షన్ 10-15% ఉండొచ్చు అని చాలా లెక్కలు చెప్తున్నారు. వేస్తున్నారు అంటే ఇప్పుడు కాదు. అంటే నేను నా విషయంలో అంటే ఈ బడ్జెట్లో వాటి ప్రస్తావన ఏమైనా ఉంటుందా? బడ్జెట్లో వీళ్ళ ప్రస్తావన ఏం చేయగలరు, కానీ బడ్జెట్లో దాని మీద ప్రస్తావన ఏం లేకపోవచ్చు. వేస్తే గీస్తే ఇంకాస్త ఇంపోర్ట్ మీద, అదే బంగారం ఇంపోర్ట్ అయ్యే బంగారం మీద ట్యాక్స్ వేస్తారేమో, సుంకం వేస్తారేమో. కానీ ఇప్పుడు వేస్తే ఏమైతే స్మగ్లింగ్ పెరిగింది. అట్లాగే ఇంకా వేయటానికి ట్రై చేస్తారు, దిగుమతులు డిస్కరేజ్ చేయడానికి ట్రై చేస్తే చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓవరాల్గా స్మగ్లింగ్ పెరగటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. సరే, ఆ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు దాని మీద బడ్జెట్లో ప్రత్యేకంగా దాని మీద చర్చిస్తారు అనుకోరు. కానీ ఈ బంగారం, వెండి పెరగటం గురించి, ఈ బంగారం గురించి అయితే నేను గత 15 సంవత్సరాలుగా నేనైతే చెప్తున్నాను. బంగారం ఈజ్ గోయింగ్ టు గ్రో, విపరీతంగా పెరగబోతుంది అనేది చెప్తానే ఉన్నాను. చాలా క్లియర్గా నా స్టాండ్. పర్సనల్గా మాట్లాడుతున్నాను, అప్పుడప్పుడు టీవీలో మాట్లాడేటప్పుడు కూడా బంగారం పెరుగుతుందని చెప్తున్నాను. బంగారాన్ని కొనుగోలు చేసి రిజర్వ్ ఉంచుకుంటున్నారు కదా మామూలుగా ప్రభుత్వాల పరంగా మనం చూసుకున్నా. ఇప్పుడు చైనా బ్యాంక్స్ వాళ్ళందరూ చేస్తున్న పరిస్థితి అదే. ఒకవేళ అలాంటి తరహా వాతావరణమే క్రియేట్ అయితే అప్పుడు మరి ప్రజల సంక్షేమానికి వీటికి కూడా డబ్బులు అవసరం అవుతాయి కదా. రిజర్వ్ బ్యాంకు కొనేది అది ప్రజల డబ్బులు కాదు కదా. రిజర్వ్ బ్యాంక్ కొంటది, అది గవర్నమెంట్ కొని ఇక్కడ పెట్టదు కదా. రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న నిల్వలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర. ఇన్ని లక్షలు, ఇప్పుడైతే 687 బిలియన్లని ఏదో ఉంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర, అంత ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో బంగారం నిల్వలు కూడా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాటిలో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల్లో ఉన్న ఏ పౌండ్లో, ఏ డాలర్లో అమ్మి అటు కొంటారు, బంగారం కొంటారు. కాబట్టి దాని గురించి మనకేం దిగులక్కర్లా, బడ్జెట్కి ఏం సంబంధం లేదు. ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు వ్యవహారం వేరు. నేను రిజర్వ్ బ్యాంకు ఆ డబ్బుల్ని మేనేజ్ చేసే ప్రాసెస్లో ఈ కరెన్సీ ఉంచుకునే కంటే బంగారం ఉంచుకుంటే సేఫ్ మనం అని చెప్పి బంగారం పెట్టుద్ది. సో దాంతోపాటు నేను చెబుతుంది ఏంటంటే, ఇప్పుడు పెరుగుద్దా ఎవరు చెప్పలేకపోతున్నారు అనే దగ్గర నేను స్పష్టంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, అంతర్జాతీయంగా ఈరోజు ఒక తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. ఫైనాన్స్ సంక్షోభంలో చాలా తీవ్రమైన గందరగోళం ఉంది. దేశాలన్నిటి కరెన్సీలు డివాల్యూ అవుతున్నాయి. ఆఖరికి డాలర్ కూడా తగ్గుతుంది, రూపాయి తగ్గుతుంది. ఒకదాంతో ఒకటి పోల్చుతున్నాయి కదా కరెన్సీల వాల్యూలు పడిపోతున్నాయి. కరెన్సీ వాల్యూ పడిపోయినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి సంపద విలువ కాపాడబడాలంటే బంగారంలోనే కాపాడబడుద్ది. బంగారం అయితేనే పెరుగుద్ది, ఈ పడ్డాగానే అది పెరుగుద్ది. రెండోది ఏంటంటే, మీకు ఇతర ఇన్వెస్ట్మెంట్ మార్గాలు లేవు, రియల్ ఎస్టేట్ లాంటివి పడిపోతున్నాయి. మీరు అన్నట్లు షేర్ మార్కెట్ డోల్డ్రమ్స్లో ఉంది. ఇన్ని రకాల పరిస్థితులు ఏంటంటే బంగారం పెట్టుకోవడం సేఫ్ అనేది ఈ పరిస్థితి మీరు అడిగిన, అది కూడా చాలా మందికి ఇంపార్టెంట్ కాబట్టి చెబుతున్నా. ఈ పరిస్థితి ఇప్పుడు అలా మారదు. 2 సంవత్సరాలు మినిమం నేను అనుకోవటం ఏంటంటే, ఈ గందరగోళం ఇలాగే కొనసాగుద్ది. కాబట్టి ఖచ్చితంగా బంగారం అనేది ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అది 150,000 ఏదో చేరింది, ఇంకా దాటింది. నిన్న గమనించాలా, సిల్వర్ ఏమో 3 లక్షలు దాటింది. సిల్వర్ కి కూడా స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అంటున్నారు. సిల్వర్ ఈజ్ ద న్యూ గోల్డ్ అని. సిల్వర్ కి ఎందుకు స్కోప్ ఉందంటే, సిల్వర్ కి ఒక 60% దాకా, 59-60% దాకా ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది, పరిశ్రమల్లో వాడతారు. కాబట్టి అది తగ్గేది కాదు. అది పరిశ్రమల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నింటిలో సోలార్ ప్యానెల్స్ లో సిల్వర్ లేకుండా, కాబట్టి దానికి ఆ యూసేజ్ ఉంది. కాబట్టి మార్కెట్లో డిమాండ్ ఉన్నంత కాలం, ఇవన్నీ అవసరమైనంత కాలం ఆ టెక్నాలజీ వాడాల్సింది అది. సో సిల్వర్ కూడా పెరుగుద్ది, కానీ సిల్వర్ లో డోల్డ్రమ్స్ ఎక్కువ ఉంటాయి. బంగారం కొంచెం కన్సిస్టెంట్ గా పెరుగుద్ది. కాబట్టి ఏంటో పెరుగుతాయి. ఇప్పుడు కాదు, నాకు తెలిసిన దానిలో ఏంటంటే $7,000 పైన పెరుగుద్దని ఎవరో అంచనాలు. ఆ అంచనాలు నాకు తెలియదు. కానీ ఏదేమైనా అంటే ఇప్పుడేమో సుమారుగా 5,000కి చేరుతుంది డాలర్లకి ఔన్స్. ఎంత ఉందండి 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం $1,900 ఔన్స్ బంగారం ఉంది. ఔన్స్ అంతే డాలర్లో. అంతే సార్, మీరు అన్నట్టుగా 80,000 అంటే ఈ అన్సర్టినిటీ గ్లోబల్ గా ఈ అన్సర్టినిటీ సెటిల్ అయిన దాకా. ఎందుకంటే డాలర్ పతనం అయితే నాకు గ్యారంటీగా ఉంటుంది, నాకు గ్యారంటీ వ్యక్తిగతంగా. అది డాలర్ అనేది ఏ రాత్రికి రాత్రి అకస్మాత్తుగా పతనమైనా ఆశ్చర్యం లేనటువంటి అసెట్, కరెన్సీ. అది పతనం అవుద్ది. అది పతనం అయిందంటే అప్పుడు ఇంకా జూమ్ ఉంటుంది దీని బంగారం. అది పతనం అయ్యే స్టేజ్లోనే, అది గందరగోళంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ మొత్తం గందరగోళం ఉన్నప్పుడే పెరుగుతుంది. అది పడిందా ఇంకా దేర్ ఇస్ నో అదర్ గో. అది మళ్ళీ సెటిల్ అయ్యి అంతర్జాతీయంగా దేశాల మధ్య వ్యాపారం చేసుకోవడానికి, లావాదేవీలకి కరెన్సీలు కావాలి. కాబట్టి రిజర్వ్ కరెన్సీ అంటాం. ఆ కరెన్సీ ఇంకోటి వచ్చిందాక, లేకపోతే ఒక బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్, చైనా రెనింబీ కావచ్చు, లేకపోతే ఇంకో దేశంది కావచ్చు, కొద్ది కరెన్సీలు కలిసైనా లేకపోతే ఒకే కరెన్సీ అయినా ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీగా వ్యాపారాలు చేసుకోవడానికి ఒక మధ్యవర్తిగా ఒక కరెన్సీ వచ్చిందాకా ఈ గందరగోళం సాగుద్ది. అప్పుడు దాకా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది, సిల్వర్ పెరుగుతూనే ఉంటుంది అనేది పర్సనల్గా నా స్ట్రాంగ్ బిలీఫ్. రైట్.